అబ్బా అబ్బా అనిపించాడు. ఇలాంటి సినిమా కావాలి పబ్లిక్. ఎక్కడ పోయారండి ఇన్ని రోజులు? ఇంత లేటెస్ట్గా వచ్చారు, మమ్మల్ని మాత్రం కడుపుబ్బగా నవ్వించారు. అబ్బా అబ్బా ఏంటి ఆ కామెడీ, ఏంటి ఆ ట్విస్టులు, ఏంటి సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఏంటి? ఫస్ట్ హాఫే కామెడీ, సెకండ్ హాఫ్ అయితే ఇంకా పిచ్చ కామెడీ. సెంటిమెంటు, ఆ ట్విస్టులు, ఆ లిప్లాకులు, ఆ రొమాన్స్, నరేష్ గారి యాక్టింగ్, సాయి కుమార్ గారి యాక్టింగ్, కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఎక్కడో తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం 100 to 200% విన్నర్. కిరణ్ అన్న మీకు 100% వచ్చేస్తుందన్న. ఆస్కార్ అవార్డ్, యాక్టింగ్ అవార్డ్, అన్ని అవార్డులు మీకు వస్తాయన్న. మీరు ఇందులో దాకా గ్యాప్ ఇచ్చారు, దీంతో కమ్బ్యాక్ ఇచ్చారు. వేరే పెళ్లి కలిసి వచ్చిందని అనుకోవచ్చు. పెళ్లి కలిసి వచ్చింది, వచ్చిన భార్య అదృష్టవంతురాలు కావచ్చు, కానీ ఆ స్టోరీ మాత్రం అయితే చింపడానికి ఏం లేవు, చింపేసి. ట్విస్ట్ని పట్టుకుని మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఉంటుందన్నమాట. లైక్ హీరోయిన్ కానీ హీరో కానీ అందరూ చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు అయితే అసలు పీక్. సాయి కుమార్, మురళీధర్ గారి సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్ ఇస్ జస్ట్ రోలర్ కోస్టర్, అలాగే నవ్వుతూనే ఉంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మూవీస్కి సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తూ ఉంటాయి. ఒక పెయిడ్ నెగిటివిటీ కూడా నడుస్తుంది. దాన్ని బట్టి మేము ఇప్పుడు అంటే దాని ఇంపాక్ట్ ఏమైనా మూవీపై కూడా అవకాశం అంటే దట్ ఈస్ ఇప్పుడు మాకు ఎలా అనిపించింది అన్నది మేము చెప్తాం కదన్న. అండ్ మేము ఒక 10 మంది ఉన్నాము, మా 10 మందికి యునానిమస్గా అరే చాలా బాగుంది అనుకునే వచ్చాము. సో మేము జెన్యున్గా మేము రివ్యూ ఇద్దాము అని అనుకున్నప్పుడు అయితే మేము ఇదే చెప్తాం. బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్తాం. ఇప్పుడు సినిమా యాక్చువల్లీ నిజంగా బాగుంది అండ్ ఇట్ డిజర్వ్స్ అ వాచ్ ఇన్ ది థియేటర్స్. మీరు వచ్చి ఖచ్చితంగా అంటే రిలీజే ఏ రేటెడ్ కింద అయింది కాబట్టి మీ ఫ్యామిలీలో 18+ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలి. ట్రైలర్లో పెట్టిన అంత ఇంపాక్ట్ ఏం లేదు, ఎంత కాంటెక్స్ట్ రిలేటెడ్ ఉంది. సో తెలుసు కదా, అన్ని చూస్తాం మేము. మాకు నచ్చింది కేరాంప్. నిన్న రాత్రే మేము డూడ్ తెలుసు కదా కూడా చూసాము. డ్యూడ్, కేరాంప్ అన్ని చూస్తాం. బట్ కేరాంప్ హ్యాస్ అ స్పెషల్ యూఎస్పీ. ఆ యూఎస్పీ ఏంటి అని అంటే ప్రాపర్ పండగ వచ్చే కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట కేరాంప్ అనేది. డూడ్ కానీ తెలుసు కదా కానీ దే హ్యావ్ అ డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ అండ్ సేయింగ్ ఇట్. ఒపీనియన్స్ ఉండొచ్చు, ఇది అందరూ ఆడియన్స్ ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఇట్స్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్, అవి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రిలేట్ అవ్వలేరు. సో ఇది కొంచెం తప్పకుండా 200 పెట్టి టికెట్ తీసుకొచ్చి ప్రశాంతంగా 2 hours అది చెప్పిన కూడా ఏదైతే ఉన్నాయో ఇట్ ఇస్ వెరీ కాంటెక్చువల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామంటే ఒథెంటిక్గా చూపించడానికి అక్కడ చిన్నగా వాడారు కానీ ఉంది. అంటే ఇప్పుడు అది మనం ఎలా తీసుకుంటామో అన్న దాని మీద కదన్న. ఇప్పుడు మీరు సూర్యుడు అనే పదం 100 మంది వాడతారు. ఇప్పుడు వాడు ఇలా వాడాడు కాబట్టి నేను కూడా ఇలాగే వాడతాను అంటే అది ఇమిటేషన్ అన్నది మలయాళంలో జరుగుతుంది. సో బట్ డైరెక్టర్ డిజర్వ్స్ అ ప్రైజ్ అన్న. జేమ్స్ నాని గారు ఇట్స్ వాజ్ అన్ ఎక్సలెంట్ స్క్రిప్ట్. ఆయన తీసిన విధానం కానీ, రాసిన విధానం కానీ, ఆయన వాడుకున్న విధానం కానీ ఇట్ వాజ్ రియలీ గ్రేట్. ఇట్ డిజర్వ్స్ అ ప్రైజ్. అండ్ నేను ఒక చిన్న క్యారెక్టర్ వేసాను సంజయ్ స్వరూప్ గారు అబ్బాయి కింద ఒక 5. బట్ బట్ ఇట్స్ ఆనెస్ట్లీ అంటే నేను చేశాను అని చెప్పట్లేదు, బికాజ్ ఐ హావ్ అన్ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఆఫ్ ఇట్. బట్ చాలా బాగుందన్న. దివాళీకి వచ్చిన అన్ని మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇదే. అంటే ఆ రెండిట్లతో పోల్చుకుంటే ఇదైతే హిట్ కొట్టేసినట్టే. ఈ దివాళీ మాత్రం కిరణ్ అబ్బవరం వరం ఇచ్చేసాడు. ఇంకా ఎంజాయ్ చేసేయండి. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బాయ్ బాయ్. మంచిగా సెటప్ చేశాడు. సెటప్ చేసి డిసార్డర్ బాగా చూపించి సెకండ్ హాఫ్కి ఎమోషన్స్తో కొట్టాడు. లవ్ స్టోరీ కూడా బాగుంది, మొత్తం రైటింగ్ బాగుంది, పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. సో ఓవరాల్గా వర్త్ వాచ్ ఉంటుంది. వర్త్ వాచ్, ఈజీలీ దివాళీ విన్నర్ అని చెప్పొచ్చు మనమైతే. ఎస్. కిరణ్ అబ్బవరం గారి స్టోరీ సెలెక్షన్ అలాంటిది అంటే ముందు హెవీ బ్యాక్లాషెస్ వచ్చాక కానుండి స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడని అవసరం లేదు. మంచి లైనప్ ఉంది, ఫ్యూచర్ కూడా కొట్టేస్తాడు ఈజీ. అంటే స్టోరీ ఎంగేజింగ్గానే ఉంటుందా? ఎంగేజింగ్గా ఉంది, అందరు చూడొచ్చు. ఏ రేటెడే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేస్తుంది. బాగుంది. 18 చాలా బాగుంది బ్రో. మంచి బాగా సెటప్ చేశారు, మెసేజ్ బాగుంది, ఎమోషన్స్ వర్క్ అయ్యాయి, కామెడీ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. ఓవరాల్ బ్లాక్ బస్టర్ హిట్ దివాళీ విన్నర్. థ్యాంక్ యూ. అయిపోయింది. ఏమన్నా మాస్ అన్న ఊర మాస్ మనోడు
అసలు ఆ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు ఏమాత్రం దగ్గర సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా గురించి చెప్పుకోవాలంటే మెయిన్ ఒకటే భయ్య, లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లవ్ స్టోరీ అండ్ కామెడీ ఎమోషనల్ అంతా చాలా బాగా అనిపించింది. అంటే సాయి కుమార్ గారు అండ్ కిన్నన్న ఇద్దరు కాంబినేషన్, అంటే తండ్రి కొడుకుల కాంబినేషన్ కానీ ఆ బాండింగ్ కానీ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ కోసం మాత్రం ఖచ్చితంగా కంటతడి పెట్టే సీన్స్ ఉన్నాయన్నమాట సినిమాలో. మంచి సినిమా భయ్య. అంటే నిజంగా ఒక మాట చెప్పుకోవాలంటే అసలు వేరే అంటే ఎమోషనల్, అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా అంత ఫన్నీగా తీసుకురావడం అంటే మామూలు విషయం కదా. అలాగే మెయిన్ చేసుకుంటే కామెడీ, అంటే సెకండ్ హాఫ్లో కూడా ఇంతే, అంటే లవ్వే ఉంటుందేమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషనల్ ఉంది. కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, మరి తర్వాత లాస్ట్ లో వచ్చాడు, మరి హిట్ కొట్టినట్టేనా? చెప్తున్నా కదా భయ్య, మాస్ కమర్షియల్ హీరో ఏమన్నా ఉన్నారు అంటే కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో ఫిక్స్ అయిపోయింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. వేరే లెవెల్ భయ్య, తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక మాట చెప్పుకుంటే క్లాస్ మాస్, నిజంగా క్లాస్ మాస్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది భయ్య, అసలు అదిరిపోద్ది కదా. దానికి తోడు ఈ సినిమాలో నిజంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎలా స్ట్రగుల్స్, అంటే ప్రేమించినప్పుడు అమ్మాయి చెప్పిందే సాగాలి, అమ్మాయి చెప్పినట్టే వినాలి అన్నదానికి అవతటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి బాధలు పడుతున్నారు దాని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించారు. క్లైమాక్స్ చాలా మంచి ఇచ్చారు భయ్య. అంటే క్లైమాక్స్ ఎలా ఉండిపోతుందో ఏంటో లవ్ స్టోరీ అనుకున్నా కానీ మంచి ఎమోషన్ ఇచ్చారు. ప్రొడక్షన్